చెప్తున్నానంటే మీ అందరి ఆశీర్వాదమని. నేను కేంద్ర మంత్రిగా ఆయన, రైల్వే శాఖ మంత్రిగా ఆయన, అలాగే కార్మిక శాఖ మంత్రి అయినా, ఎంపీగా ఆయన, అంటే ఇన్ని అయినా అంటే కారణం ఏంటంటే నేను బాగా చదువుకున్నాను కాబట్టి నేను ఉన్నతమైన స్థాయికి పోయినా అని మీరు కూడా మీ పిల్లలను మీరు మీ కుటుంబ సభ్యులను బాగా చదివించాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే పేదరికంలో ఉన్నారు. మన వృత్తి గొర్రెలు మేసుకునేది, గొర్రెలు మేసి అడవుల పంటి అనేకమైనటువంటి ఒక రాత్రనక పగలనక ఇబ్బందులు పడి మీరు జీవితం గడుపుతున్నారు. అలాంటి మనము తప్పకుండా కేవలము మన గొర్రెల వృత్తే కాదు, మనకు గొర్రెలతో పాటు ఎవరైనా గొర్రెలు ఇచ్చినా బర్రెలు ఇచ్చినా ఏమి ఇచ్చినా అవి తీసుకొని ఇంకా యజమానులు కావాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. మనం ఎప్పుడూ ఒక అడిగేవాళ్ళలాగా ఉండొద్దు, మనం ఇంకొకరికి ఇచ్చేవాళ్ళలాగా ఉండాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. చదువు దానికి కారణం ఏంటంటే విద్య. విద్య అనేదే మూలం. పేదరికం పోవాలంటే, చాలా ఎక్కువ పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలంటే విద్య మాత్రమే మన జీవితంలో మార్పు తెస్తుంది. నేను ఇవాళ పైకి వచ్చినా అంటే, ఉమ్మగారు ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే చదువుకున్నాం కాబట్టే పైకి వచ్చినామని నేను మీకు ఈ సభాముఖంగా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. మనం కేవలము గొర్రెల కాపాలగారు కాదు, మనం ఏం కావాలి? పారిశ్రామికవేత్తలు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి, అలాగే వ్యాపారవేత్తలు కావాలి, రాజకీయ నాయకులు కావాలి. తప్పకుండా మీలో నుంచి ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, నాలాగా మంత్రి కావాలి, గవర్నర్ కావాలని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. అక్కడ ఆ పాప ఉన్నది, ఆ అమ్మాయి చేతులు కట్టుకుంది. నీ పేరేమమ్మా? నీ పేరేమి? నీ పేరేమి? ఏం చదువుతున్నావు? 7వ తరగతి. ఏం కావాలనుకుంటున్నావు? ఆ అమ్మాయి 7వ తరగతి అయినాక దయచేసి చెప్తున్న తల్లిదండ్రికి ఆ అమ్మాయిని ఆ వేదిక మీద నిలవండి, ఆ అమ్మాయిని వేదిక మీద నిలవండి, వేదిక మీద విలువ, ఆ అమ్మాయిని వేదిక మీద విలువ, వేదిక మీద విలువ. ఆ మాస్క్ది నువ్వు ఏం కావాలనుకున్నావు? నువ్వు నీ పేరే మీరు కూర్చోండి, అందరు ఒక ఆమె చూడండి, మీరు కూర్చోండి, కూర్చోండి, ఇట్లా అమ్మ. ఇప్పుడు ఏ అమ్మ? నీ పేరు? రమ్య. రమ్య. ఏం చదువుతున్నావు? 7th. ఏం కావాలనుకుంటున్నావు? పోలీస్. పోలీస్ కావాలనుకుంటున్నావు అంటే పోలీస్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ కావాలని. కూర్చోండి, కూర్చోండి, కూర్చో, కూర్చో. ఆమె ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటుంది. పోలీస్ అంటే ఆమె కానిస్టేబుల్ అనుకోవట్లేదు, ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి మీ తల్లిదండ్రికి మీ గ్రామానికి నువ్వు సేవ చేయాలని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఈ అమ్మాయికి తొందరగా పెళ్లి చేయదు, చదువుకున్నాక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అంకనే పెళ్లి చేయాలని నేను హృదయపూర్వకంగా తల్లిదండ్రులను కోరుతున్నాను. ఏమన్నా నువ్వు మాట్లాడుకుంటావా? కాబట్టి ఆ రకంగా నేను ఇవాళ వచ్చింది దీనికోసమే. ఇట్లాంటి అమ్మాయిలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇలాంటి పిల్లలు రేపు మన భవిష్యత్తు. కాబట్టి మీరు రమ్య కూర్చో, కూర్చో, బాగా కూర్చో, కూర్చో. అందుకనే మనము దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అనేక విధాలుగా ఒక పక్క ఇంకొక విషయం చెప్తున్నా, గొర్రెల కాపర్లు కానీ గొర్రెల కురుమలు కానీ బ్యాంకుల్లో మనకు రుణాలు ఇస్తున్నారు. ఆ రుణాల ద్వారా మనము బాగా ఇంకా గొర్రెలు తీసుకొని ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది.
అయితే నేను మంత్రిగా ఉన్నప్పుడు మన గుర్రముఖుల సంఘానికి సొసైటీలకు 500 కోట్ల రూపాయలు ఇప్పించి వాళ్ళకు అనేకమైన అభివృద్ధి చేసినా మనం చేస్తున్నాం. అయితే నాకు సంతోషం ఉంది. బ్యాంక్ ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు అడిగినాను, మరి వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున అప్పు తీసుకుంటారు కదా, చాలామంది బ్యాంకులకు పైసలు కడుతుర్రా లేదా అని అడిగిన. వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్లు ఏం చెప్పినంటే, అందరికన్నా సమయానికి మంచిగా కట్టేవాళ్ళు ఎవరున్నారంటే గొల్ల కుర్మలు అని చెప్పినారు. అంటే అంతా మంచి వాళ్ళు, మీరు వేరే వాళ్ళలాగా డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు కాదు. అందుకనే నేను ఈరోజు చెప్పడానికి వచ్చింది ఒకటి, బాగా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి, అలాగే పారిశ్రామికవేత్తలు కావాలి. దాంతోపాటు చాలా రోజుల నుంచి మహిళలకు గౌరవం ఇవ్వాలి, మహిళలకు అత్యధికమైన గౌరవం ఇవ్వాలి. ఏ సమాజం అయితే మహిళలకు గౌరవం ఇస్తుందో ఆ సమాజము అత్యున్నత స్థాయికి పోతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. ఆడపిల్లని గౌరవించాలి. ఆడపిల్ల అంటే ఆదిలక్ష్మి. కానీ ఇవాళ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళను ఆడబొమ్మలాగా చేస్తున్నారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ సమాజం ఆడవాళ్ళను గౌరవిస్తుందో ఆ సమాజం తప్పకుండా అభివృద్ధి చెందుతుందని మళ్ళీ ఒకసారి మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా కూడా ఆడపిల్ల పుడితే మా ఇంటికి బలం అనుకోవద్దు. ఎందుకంటే ఆడవాళ్ళ సంఖ్య తగ్గుతున్నది, మగవాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినారు, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా ఉండాలని. ఆయన బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం పెట్టాడు. మన పిల్లలకు చదివించాలి, బేటీ బచావో బేటీ పడావో చదివించాలి. ప్రధానమంత్రి మోడీ గారు పెట్టారు. ఆ కార్యక్రమం పెట్టిన తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు ఆదిలక్ష్మి తయారని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే మీరందరూ ఈ జెండర్ యొక్క ఉన్నటువంటి గ్యాప్ బహుశ అవసరం ఉంది. ఆడ మగ యొక్క ఉన్నటువంటి నిష్పత్తి ఇది పెరగాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఆడవాళ్ళు తగ్గి మగవాళ్ళు పెరిగితే సమాజానికి మంచిది కాదు, అనేకమైన సమస్యలు వస్తాయి. అందుకనే మనం తప్పకుండా ఆడవాళ్ళని గౌరవించాలి. ఆడపిల్ల పుడితే నాకేమైంది, నాకు కష్టం అనుకోవద్దు. ఆ పిల్లలాగా ఆ పిల్లని ఐపీఎస్ ఆఫీసర్ చేయాలి, డాక్టర్లు చేయాలి, వాళ్ళని లాయర్లు చేయాలి, రాజకీయ నాయకులు కూడా చేయాలి, వ్యాపారస్తులు చేయాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా రోజుల నుంచి మన ఈ గొల్ల కుర్మల్ని ఎస్సీలో కలపాలని చాలా రోజుల నుంచి ఉన్నది. ఎస్సీలో కలిపితే ఎస్సీలకు ఏ రకమైనటువంటి ఒక లాభాలు వస్తున్నాయో మనకు కూడా వస్తున్నాయన్నది. నేను తప్పకుండా మన గొల్ల కుర్మల్ని ఎస్సీలో కలిపే ప్రయత్నము నేను నిరంతరం చేస్తానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, ఏంటంటే గొర్రెల మీద. నేను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు చలి ఎక్కువ ఉంటుంది, మంచు ఎక్కువ ఉంటుంది. అక్కడ ఊలు అవసరం, ఉన్ని అవసరం. ఉన్ని దుస్తులు ధరిస్తే చాలా విలువైనవి. కోట్లు బూట్లు వేసుకున్నాయని ఊలే. కాబట్టి నేను కోరుతున్నాను, గొర్రెలకు ఉన్నటువంటి ఉన్నిని దాన్ని పరిశ్రమ చేసి గొర్రెల కాపర్లకు అవి తప్పకుండా అప్పచెప్పాలని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మనకు ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, ఈ 2 జిల్లాలో ఉన్ని పారిశ్రామికమైన కేంద్రాలు పెట్టాలని నేను తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా లేఖ రాస్తా అని మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే యువకులు గ్రామాల్లో చాలామంది యువకులు ఉన్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే ఉన్ని పరిశ్రమ కావాలి, ఉన్ని పరిశ్రమ పెట్టుకోవాలి. మన గొర్రెల నుంచి మనకు వచ్చేటటువంటి ఉన్నిని మనం కాపాడుకోవాలి. ఆ రకంగా మీరు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అలాగే కొమరెల్లి మల్లన్న దేవుడు ఉన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుడు మనకు చాలా విశ్వాసాన్ని కలిగించాడు. ఆ యొక్క కొమరెల్లి మల్లన్న దేవస్థానాన్ని ఏ విధంగానైతే యాదగిరి నరసింహస్వామి దేవాలయం తయారు చేస్తున్నారో ఆ విధంగానే
దాన్ని కూడా రూపొందించాలని కోరుతున్నా. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అతి ప్రాచీనమైనటువంటిది. అందుకనే మన దేవాలయం, మన ఆడబిడ్డ, మన పరిశ్రమ, మన బతుకులు ఇవి కేవలము ఒక గొర్రె ఒక బర్రెతో మనకు సరిపోదు. మనము చదువుకొని ఇంకా ఉన్నతమైన స్థానానికి పోవాలని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తూ ఉన్నాను. మీరు దయచేసి మర్చిపోవద్దు. ఎందుకంటే మన జీవితాలు బజారు జీవితాలు కావద్దు. ఏదో చిన్న చిన్న వస్తువుల కోసము మనము ఆశపడకూడదు. మన ఆశ ఏం చేయాలి? పెద్ద సంకల్పం చేయాలి, గొప్ప సంకల్పం చేయాలి. ఆ అమ్మాయి రమ్య ఐపీఎస్ ఆఫీసర్ అయితే అన్నది. ఆ అమ్మాయి ఐపీఎస్ ఆఫీస్ అయితే వాళ్ళ వంశానికే పూర్తిగా లక్షల రూపాయలు వస్తాయని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. కేవలం మనకు 10 గొర్రెలు 10 బర్రెలు వస్తే మన లాభం లేదు. తాత్కాలికంగా వస్తే తీసుకోవాలి, నేను దాన్ని వద్దనలేను. కానీ అది మన లక్ష్యం కాదు. మన లక్ష్యం ఏంటిది? ఉన్నతమైన లక్ష్యం. చాలా గొప్ప శిఖరాలకు పోవాలి. హిమాలయ పర్వతానికి ఎక్కాలి. హిమాలయ పర్వతానికి ఎక్కి మన జెండా పెట్టాలని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి. ఆత్మను నమ్ముకోవాలి. అన్ని రకాలుగా ఏ రకమైనటువంటి ఒక దీంట్లో మన సంస్కృతిని, మన సభ్యతను, మన సమాజాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ చాలామంది యువకులు పెద్దవాళ్ళు కూర్చున్నారు. నేను వాళ్ళతో కూడా కోరుతున్నా ఏంటంటే పెద్దగా అయిన తర్వాత మన సమాజాన్ని మర్చిపోవద్దు, గరీబులను మర్చిపోవద్దు. పెద్దగా అవుతారు, పదవులకు పోతారు, గరీబులను మర్చిపోతారు. కాబట్టి ఆ సంస్కృతి మన జాతికి, మన నాయకులకు ఉండొద్దని నేను హృదయపూర్వకంగానే మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం పైకి వస్తున్నాం. అందుకనే మీరు చాలా చాలా సంతోషం ఉంది నాకు. ఎందుకంటే ఈ సభ చాలా గొప్పగా ఇంత పెద్ద హాల్లో బయట అక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా పెద్ద ఎత్తున నన్ను ఇంత పెద్ద ఎత్తున సత్కరించి నన్ను సన్మానిస్తున్నంటే ఈ యొక్క సన్మానము ఈ గౌరవము కేవలము గొల్లకుర్మలకే కాదు, యావత్ భారత రాజ్యాంగానికి సన్మానమని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. నేను ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాను, ఒక గవర్నర్గా ఉన్నాను. కాబట్టి గవర్నర్ అంటే రాజ్యాంగమైనటువంటి పదవి. మీరు నన్ను ఇంత పెద్ద ఎత్తున గౌరవిస్తున్నంటే ఆ రాజ్యాంగాన్ని గౌరవించినట్టని, మన ప్రజల హక్కులను గౌరవించినట్టని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందుకనే మనం రాజ్యాంగాన్ని కట్టుబడి స్వాతంత్రానికి ధైర్యంగా ఉండి మన హక్కులను మనం పోరాటం చేసుకొని మన జీవితాలు వెలుగులోకి తీసుకురావడమే నాకు ఇచ్చే నిజమైన సన్మానమని మీకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఇంత సమయమైన 10 గంటల నుంచి మీరు ఇక్కడ వేచుకుని ఉన్నారు, 10 నుంచి ఉన్నారు. నేను హైదరాబాద్లో బయలుదేరిన 11 గంటలకు. కాబట్టి అయినా కూడా మీరు ఓపిక ఈ కార్యక్రమంలో ఉన్న మీ అందరికీ పేరున తల్లులు, అక్కలు, చెల్లెళ్ళకు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నేను మళ్ళొకసారి తల వంచి హృదయపూర్వకంగా దండం పెడుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. ఒక్కసారి కండ వేసుకోవట్లే మీరు.